ప్రమాదంలో తెలంగాణ ప్రాజెక్టులున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు, గతంలో ఎస్డీఎస్ఓ మంజీరా ప్రాజెక్ట్ అంతా కూడా ఆ డ్యామ్ ని పరిశీలించి ఒక నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆ నివేదికను పట్టించుకొని ఉంటే ఇవాళ మంజీరా డ్యామ్ కి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. రైట్, ఇక వేణుగోపాలరావు, మేడిగడ్డను రాష్ట్ర ప్రభుత్వము బూచీగా చూపెట్టింది. ఇవాళ మంజీరాకు జూరాలకు ఈ పరిస్థితి వచ్చింది. దీన్ని ఎట్లా చూడాలి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర, ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా పోరాటం చేసింది. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ముఖ్యంగా అంటే తెలంగాణకు పక్కనే గోదావరి పోతున్నా కానీ కనీసం సాగు నీరు లేని దుస్థితి నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చిందనే చెప్పాలి. దానికి అనుగుణంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ దీని మీద ప్రత్యేక దృష్టి సారించడమే కాదు, తెలంగాణకు సంబంధించినటువంటి బీడు భూములన్నీ బాగు చేయాలి, బీడు భూముల్లో పచ్చని పంట పొలాలు రావాలనే ఒక లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొచ్చినటువంటి నేపథ్యం. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చిన తర్వాత దీనికి సంబంధించి చూసుకుంటే ఇటు మేడిగడ్డ కావచ్చు, అన్నారం, సుందిల్లా, ఇటు ఎల్లంపల్లి, ఇటు రాజరాజేశ్వర, అన్నపూర్ణ, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ వరకు కూడా పెద్ద ఎత్తున ప్రతి బ్యారేజీ నింపుకోవాలి. వరద కాలువకు సంబంధించి కూడా నీళ్లు నింపినప్పుడు ఇటు ఎస్ఆర్ఎస్పి సంబంధించి కూడా మనం నీళ్లు ఇవ్వచ్చు. దాని ద్వారా కూడా దానికి ఒక ప్రాణాధారం ఉంటుందనే నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్టు నేపథ్యం. అంటే ఒక 20కి సంబంధించినటువంటి 2 పిల్లర్లు కుంగిన నేపథ్యంలో గత సంవత్సరం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం రిపేర్లు చేయట్లేని నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దీని మీద పెద్ద ఎత్తున రైతులతో కూడా ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి కాళేశ్వరం ఉంది. అంటే ముఖ్యంగా ఈ గత సంవత్సరం చూసుకుంటే 20 లక్షల పైగా నీరంతా కూడా సముద్రంలో కలిసి వృధాగా పోయినటువంటి నేపథ్యం. ఇంకోవైపు అంటే ఇది అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా వీటి మీద దృష్టి సారించిన నేపథ్యం. అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనేది ఒకటి రిపోర్టు వచ్చింది, దీని ద్వారా దీన్ని ఇట్లా చేయొచ్చు అట్లా చేయని చెప్తున్నారే కానీ మరి కనీసం దాని మీద రిపేర్లు చేయని నేపథ్యంలో లక్షల క్యూసెక్ల నీరన్నీ కూడా వృధాగా పోతున్నట్టు నేపథ్యం కనిపిస్తుంది సింధూర. ముఖ్యంగా దీని కనుక రిపేర్ చేసినట్టయితే ఇప్పుడు కన్నెపల్లి పంప్ ద్వారా కూడా ఇటు అన్నారం, సుందిల్లా కావచ్చు, ఎల్లంపల్లికి రావచ్చు, అటు నుంచి గాయత్రి రావచ్చు, ఇటు ఎల్ఎండి కావచ్చు, రాజరాజేశ్వర, అన్నపూర్ణ, కొండపోచమ్మ, మల్లన్న సాగర్. అంటే ఇవన్నీ కూడా ప్రాజెక్టులు ఫుల్ ట్యాంక్ లెవెల్లో మనకు కనిపిస్తాయి. అంటే కలకలలాడాల్సిన ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు ఒక 2 పిల్లర్లు రిపేర్ చేయని నేపథ్యంలో వెలబెలపోతూ కనిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంటే భూగర్భ జలాలు కూడా ఈ పక్కన ప్రాజెక్టుల నేపథ్యంలో కూడా పెరిగిన నేపథ్యం, అంటే సాగు కూడా పెద్ద ఎత్తున అయిన నేపథ్యం. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం దీని మీద దృష్టి సారించిన నేపథ్యంలో కూడా రైతాంగం అంతా కూడా తీవ్ర నిరాశ నిస్పృహలకు గురవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్వహణ లేకనే ఇలాంటి సంఘటనలు జూరాలు కావచ్చు, ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతున్నాయని ఇప్పుడు కూడా ఇటు ప్రజలే కాదు ఇటు రైతాంగం కూడా అనుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఈరోజు జూరాల విషయానికి వస్తే కూడా అదే పరిస్థితి నెలకొందనే చెప్పాలి. అంటే ఏదేమైనా కానీ కాళేశ్వరం ప్రాజెక్టును కనుక అంటే దానికి సంబంధించిన 2 పిల్లర్లను కనుక రిపేర్ చేసినట్టయితే ఈరోజు మనకు అంటే వచ్చేది వర్షాకాలం, ప్రాణహిత గోదావరి మహారాష్ట్రలో కనుక భారీ వర్షాలు పడితే పెద్ద ఎత్తున లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. ఇప్పుడు ఈ నీరును కనుక మనం మేడిగడ్డ దగ్గర 16.17 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది సింధూర. ఈ నీళ్లను ఆపినట్టయితే మనకు ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు నిండు కుండలకు తలపించేవి. కానీ ఈసారి కూడా
దాన్ని రిపేర్ చేయని నేపథ్యంలో నీళ్ళన్నీ కూడా వృధాగా లక్షల క్యూసెక్ల నీళ్ళన్నీ కూడా సముద్రం పాలయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అంటే ఈ నేపథ్యంలో ఇటు రైతాంగం అంతా కూడా నిరాశ నిస్పృహలు ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాజెక్టుకు రిపేర్లు అనేవి సహజం, వచ్చినప్పుడు వాటిని రిపేర్లు చేయాలి, కానీ దాన్ని పట్టించుకోకపోవడం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దీని మీద చెప్పింది ఏంటంటే పెద్ద ఎత్తున భూకంపం వచ్చినా కూడా వేణుగోపాలరావు, ప్రజలని గత పిల్లర్లో 18 నెలలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వము మేడిగడ్డకు మరమ్మతులు చేపించకుండా ఎందుకు జాప్యం చేస్తుంది, ఎందుకు ఇట్లా వ్యవహరిస్తుంది అసలు? అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన అంటే ఈ కాళేశ్వరం పార్టీ చేపట్టింది కనుకనే దీనిపైన శ్రద్ధ వహిస్తలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే కాదు, ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పదే పదే చెప్పిన నేపథ్యం. అంటే ప్రజలు అనేటి వాళ్ళు శాశ్వతం సింధూరా, ప్రజలే శాశ్వతం, ప్రభుత్వాలు శాశ్వతం కాదు, రాజకీయాలు శాశ్వతం కాదు. ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దాని మీద శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తు కార్యాచరణ దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన పరిస్థితి. అంటే ఈ రాజకీయాలకు అతీతంగా ప్రజల ప్రయోజనార్థం అలాంటివి రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో నిర్వహించింది కాబట్టి, ప్రాజెక్టు కట్టింది కాబట్టి దీన్ని ఏది పట్టించుకుంటలేదని చెప్పి పదే పదే ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దీని మీద నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంటే వేలాది మంది రైతులను కూడా తీసుకొని ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏదేమైనా కానీ ముఖ్యంగా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యం మరియు పిల్లలకు సంబంధించిన రిపేర్లు చేయని నేపథ్యంలోనే లక్షల క్యూసెక్ల నీరంతా కూడా వృధా అవుతున్నట్టు నేపథ్యం కనిపిస్తుంది. అంటే గతం సంవత్సరం చూసుకుంటే లక్షలాది క్యూసెక్ల నీరు వృధా అయింది. ఈసారి కూడా ఆ విధంగానే పోతాయని చెప్పి ఇటు రైతాంగం కూడా తీవ్ర నిరాశ నిస్పృహలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏదేమైనా కానీ ప్రజలు కానీ ఇటు మేధావులు కావచ్చు, ఇటు రైతాంగం కావచ్చు అనుకునేది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజలు రాజకీయాలే కాదు, ఇంకోవైపు చూసుకుంటే ఈ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రజలు శాశ్వతం. ప్రజలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వాలు ఏదైనా భవిష్యత్తు కార్యాచరణ దృష్టిలో ఉంచుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో కట్టింది కనుకనే దీన్ని పూర్తిగా పట్టించుకుంటలేదని చెప్పి ఇటు పార్టీ నాయకులే కాదు రైతాంగం కూడా చెప్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సింధూర. ఇప్పుడు ఈసారి కూడా ఇప్పుడు ఒకవేళ కనుక మహారాష్ట్రలో భారీ వర్షాలు పడినట్టయితే మాత్రం పెద్ద ఎత్తున నీరు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాణహిత గోదావరి ద్వారా లక్షలాది క్యూసెక్ల నీరు కూడా ఈసారి కూడా వృధాగా సముద్రంలో కలిసే అవకాశం కనిపిస్తుంది. దీంతో కూడా రైతాంగమే కాదు స్థానికులు కావచ్చు అంటే చాలా నిరాశ నిస్పృహలకు గురవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సింధూర.